ఓకేనా? దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం దిన ఆత్మీయ వాక్కు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడదోగదు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకెత్తును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ వాక్కు ఏమిటి అని అంటే, నీకు భాగ్యం ఇస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది అంటే, నీకు భాగ్యం ఇస్తానంటే నిజంగా మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన దీవెన, ఈ లోక సంబంధమైన సంపద అన్నట్లు మనం భావిస్తాం. కానీ మనకు తెలియని గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు. అది ఏంటి అని అంటే, ఈరోజు ఈ లోకంలో మనం సంపాదించిన దాన్ని మాత్రమే మనకి భాగ్యము అనుకుంటాం. మనం కూడబెట్టుకున్నది మాత్రమే మనకి భాగ్యము అని భావిస్తాం మనం. కానీ దేవుడిచ్చే భాగ్యము మనం అనుకున్న దానికంటే ఉన్నతంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్న భాగ్యము ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని ఉండే భాగ్యము నీకు ఇస్తాను అని. దేవుడు మనకి ఇచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే, అసలైన భాగ్యం ఆయన సన్నిధిలో నిలిచి ఉండటియే దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యమై ఉంది. కనుక దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తానన్నాడు. కానీ ఈరోజు మనకున్న సంపద కంటే, సౌభాగ్యాల కంటే, ఆస్తిపాస్తుల కంటే, మనకున్నటువంటి ధన సంపద కంటే కూడా ఉన్నతమైన గొప్ప భాగ్యము ఏంటి అని అంటే, ఆయన సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యం. ఈరోజు మన కుటుంబాల్లో ఎంతమందికి నిజంగా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఉంది? కుటుంబాల్లో చాలామందికి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము లేదు అని చెప్పొచ్చు. కానీ దేవుడు అది కూడా ఒక భాగ్యము అంటున్నాడు. నిజంగా ఆయన సన్నిధిలో నిలిచి ఉండడమే గొప్ప భాగ్యం. కానీ ఈరోజు చాలామంది ఆయన సన్నిధిలో నిలవలేని ఆ భాగ్యము కూడా లేకుండా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. నువ్వెంత భాగ్యవంతుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత సంపద కలిగిన వాడివైనా, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం కనుక నీకు లేకపోతే నీకున్నదంతా కూడా వ్యర్థమే అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. అందుకే కదా భక్తుడైన దావీదు కూడా తన జీవితంలో ఎంతో భాగ్యవంతుడు, సంపన్నుడు, గొప్ప ఆస్తిపరుడు, గొప్ప బంగారం ధన సమృద్ధి కలిగినటువంటి ఒక రాజైన దావీదే ఆ సంపద భాగ్యం అంతటినీ, సుఖభోగాలన్నిటిని పక్కన పెట్టి దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నాకు ఒక కోరిక ఉంది, నాకు ఒక ఆశ ఉంది. అది ఏంటి నా జీవితంలో అంటే, నేను చిరకాలము నీ మందిరంలో నివాసం చేయాలని. ఎందుకంటే దావీదు ప్రార్థన చేస్తాడు, అంత మాత్రమే కాదు, తనకున్న కోరిక అది, తనకున్నటువంటి ఆలోచన అది. అంత మాత్రమే కాదు, దావీదు అంటాడు 2 సమూయేలు గ్రంథం 7 చివరి వచనంలో మనం చూస్తే దావీదు అంటాడు, ఒక ప్రార్థన చేస్తాడు దావీదు, ప్రభువా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించు అని. ఒక గొప్ప భాగ్యవంతుడైనటువంటి దావీదే తన జీవితంలో నిజంగా, ప్రభువా నాకున్న ఈ రాజరికం కాదు, ఈ సింహాసనం కాదు, ఈ సుఖభోగాలు కాదు, భాగ్యం కాదు, అసలైన భాగ్యం నీ సన్నిధిలో ఉండుట కంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏదీ లేదు అనే సత్యాన్ని రాజైన దావీదు కూడా ఈరోజు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు వాక్యం నీతో నాతో మాట్లాడే విషయం ఏంటో తెలుసా? నేను నీకు భాగ్యం ఇస్తాను అన్నాడు. ఏ భాగ్యమో తెలుసా? ఈరోజు నీకున్న భాగ్యం నిన్ను కాపాడలేదు, రక్షించలేదు. కానీ దేవుడిచ్చే ఆ భాగ్యము అనగా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండే ఆ భాగ్యము నిన్ను ఈ లోకం నుండి పరలోకానికి తీసుకువెళుతుంది, పాపం నుండి విడుదల కలిగించగలుగుతుంది, నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలుగుతుంది. అలాంటి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి నిజంగా నువ్వు సిద్ధంగా ఉంటే ఈరోజు నాతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు అందరూ కూడా ఉదయకాల సమయంలో నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? నువ్వు ఏ భాగ్యము కలిగి ఉన్నావు? దేవునికి ఇచ్చే భాగ్యం నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిజమే మాకున్న సంపదనే, డబ్బునే, హోదానే మాకు గొప్ప భాగ్యం అనుకుంటున్నాం. కానీ ఈ లోకంలో వీటన్నిటికంటే మించిన గొప్ప భాగ్యం మాకు నువ్వు ఇస్తానన్నావు. అది నీ సన్నిధిలో నిలిచి ఉండడమే ప్రభువా. ఈరోజు చాలామంది ఈ సన్నిధిలో నిలిచి లేని జీవితాలు కలిగి ఉండి వారు గొప్ప భాగ్యవంతులు అనుకుంటున్నారు, కానీ కానే కాదు.
భక్తుడైన దావీదే అంత గొప్పగా నీ యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని తన కుటుంబం కూడా కోరుకున్నారు. ఈరోజు ప్రభు ఎవరికైతే ఇంకా నీ సన్నిధిలో నిల్చుండే భాగ్యం ఏ కుటుంబానికైతే లేదో నాయన, ఇంకెవరైతే ఏ సహోదరుడు ఏ సహోదరి అయితే ఈ మాటలు వింటూ ఇంకా నీ సన్నిధిలో నిల్చుండే కృపను కోల్పోయారో వారందరికీ కూడా యేసు క్రీస్తు నామములో నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యము ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి కలుగునుగాకని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకములను సాత్విక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. దిన ఆత్మీయ వాక్కులు మీ జీవితాన్ని బలపరుచున్నట్లయితే, మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకమైన లోతైన వాక్య భాగాలు వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.